Hello everyone, welcome to my channel Prashanti Anime Creations. Please like, share and subscribe to my channel. ఈ రోజు మనం వినబోయే కథ దుర్గమ్మ మహిమలు. ఉత్తరపురం అనే గ్రామంలో పేద తల్లి అయిన లక్ష్మమ్మ తన కూతురు రాణితో కలిసి నివసిస్తూ ఉండేది. రాణి తండ్రి అయిన శ్రీను దూరభారం పనుల కోసం అని వెళ్ళి తిరిగి రాలేదు. దాంతో లక్ష్మమ్మ తనకు తోచినంతలో ఏదో పని చేసుకుంటూ రాణిని చదివిస్తూ ఉండేది. లక్ష్మమ్మ ఇంటి పక్కనే రంగమ్మ అనే ఆవిడ నివసిస్తూ ఉండేది. తను చాలా పీసినారిది. పిల్లికి కూడా బిచ్చమయ్యని మనస్తత్వం తనది. అవి శరత్ నవరాత్రులు జరుగుతున్న రోజులు. లక్ష్మమ్మ పరమ దుర్గమ్మ భక్తురాలు. దుర్గమ్మ అంటే లక్ష్మమ్మకి ప్రాణం. లక్ష్మమ్మ పూజ చేస్తూ ఉండగా తనకు పిలుపు వినిపించింది. అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నా, బాయ్. సరే తల్లి, వెళ్ళిరా, బాయ్ బాయ్. అలా లక్ష్మమ్మ కూతురు రాణి స్కూల్కి వెళ్ళిపోయింది. అప్పుడే అటుగా ఒక మహిళ వెళ్తూ రంగమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళి, భవతి భిక్షాం దేవి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా తల్లి అని అడిగింది. రంగమ్మ ఇంట్లో నుంచే, పోవమ్మా, పొద్దున్నే మొదలయ్యారు, ఈ భిక్ష లేదు ఏం లేదు, వెళ్ళిపో అంటూ కసురుకుంటుంది. అప్పుడు లక్ష్మమ్మ వంట చేసుకుంటూ, పనులు లేవు, దసరా ఎలా జరుపుకోవాలి, నవరాత్రులు పిల్లకు బట్టలు ఎలా కొనాలి, ఇలా ఆలోచిస్తుంటూ ఉంటుంది. ఇంతలో లక్ష్మమ్మ ఇంటి ముందు కూడా అదే పిలుపు, భవతి భిక్షాం దేవి, లోపల ఎవరైనా ఉన్నారా తల్లి అనే పిలుపు వినిపించింది. వస్తున్నా అమ్మా అంటూ లక్ష్మమ్మ తనకు తోచినంతలో ఒక పళ్ళెంలో బియ్యం తీసుకొని ఆవిడ దగ్గరికి వస్తుంది. అమ్మా, నా దగ్గర ఇదే ఉంది, ఏమనుకోకండి అని చెప్తూ ఆమెకు భిక్ష దానం చేసి వెళ్ళిపోతుంది. కానీ వచ్చిన ఆవిడ మాత్రం తనలో తానే ఇలా అనుకుంటూ ఉంటుంది, ఉన్నవాళ్ళే భిక్ష వేయని ఈ కాలంలో నీకు తోచినంతలో నువ్వు భిక్ష వేసావు, చల్లగా ఉండు తల్లి అని అంటుంది. మా ఉన్న కాస్త బియ్యం కూడా ఆవిడకి భిక్షగా వేసేసాను. ఇప్పుడు నువ్వు దసరా నవరాత్రులు ఎలా జరుపుకోవాలి, అమ్మాయికి భోజనం ఎలా వండి పెట్టాలి తల్లి, నువ్వే దయ చూపించాలి. ఇలా అనుకుంటూ ఉండగా లక్ష్మమ్మ వల్లో బంగారంతో నిండిన పళ్ళెం ప్రసక్తమైంది. తల్లి నీ దయేనా ఇది, దసరా నవరాత్రులు చల్లగా జరుపుకుంటాం తల్లి అనుకుంటూ లక్ష్మమ్మ సంతోషంగా తన పని తను చేసుకోవడం మొదలుపెట్టింది. ఇదంతా దూరంగా నుంచి చూస్తూ ఉన్న రంగమ్మ ఇదంతా చూసి ఓర్చుకోలేకపోయింది. తను ఒక కుట్ర వేసుకుంది. లక్ష్మమ్మ దేని సమయం చూసి ఆ బంగారు నాణాన్ని ఎలాగైనా దొంగలించాలి అని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే బంగారు నాణాన్ని దొంగలించి తన ఇంటికి తీసుకువెళుతుంది. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు బంగారు నాణాలు ఎప్పుడైతే రంగమ్మ చేతిలోకి వెళ్ళిపోతాయో అవి మట్టిగా మారిపోయాయి. రంగమ్మ వాటి చూస్తూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. కానీ రంగమ్మ అర్థం చేసుకొని ఇవి నాకు దక్కాల్సినవి కావేమో అనుకొని లక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళి, లక్ష్మక్క నన్ను క్షమించు లక్ష్మక్క, ఈ బంగారు నాణాలు నువ్వు లేని సమయం చూసి నేనే దొంగలించుకు తీసుకువెళ్ళాను. కానీ నాకు తగిన శాస్తే జరిగింది. బంగారు నాణాలు నా చేతిలో పడగానే మట్టిగా మారిపోయాయి. కానీ విచిత్రంగా మట్టి నాణాలు లక్ష్మమ్మ చేతిలో పడగానే మళ్ళీ బంగారు నాణాలుగా మారిపోతాయి. ఇదే అనుకుంటా, ఎవరికి దక్కాల్సింది వారికే దక్కుతుంది, చెడు చెయ్యకురా నువ్వే చెడిపోతావు అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా, అదే ఇది.